హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఈరోజు మీకు చిన్న చేపల పులుసు ఎలా చేయడం అనేది చూపిస్తానండి. ఈ చిన్న చేపలని మార్కెట్లోని క్లీనింగ్ చేసుకుని ముక్కలు చేసుకుని తీసుకొచ్చారండి. ఈ దీంట్లోకి వచ్చేసండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిబందండి బాగా దోరగా కూడా వేయించారండి కాసేపు దాకా. ఇది బాగా వేగిన తరువాత దీన్ని తర్వాత వచ్చేసి ఆ చేప ముక్కలు అనేవి దీంట్లోకి వేస్తారండి. ఇదిగోండి, ఈ మొత్తం చేపలన్నీ కూడా వేసేసి అటు ఇటుగా బాగా కొంచెం తిప్పితే కొంచెం బాగా కూడా లోపల ఉడుకుతాయండి, కారతాయి. అలానే ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి అటు ఇటు వేగేదాకా ఈ చేప పీసెస్ని. తర్వాత వచ్చి కారం వేసుకోవాలండి, ఒక చెంచా కారము. తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటామండి దీంట్లో, గల్లుప్పు అండి, రాక్ సాల్ట్. ఇలా వేసుకున్న తర్వాత చింతపండుని బాగా కొంచెం పిసికేసి బాగా ఆ చింతపండు రసం ఉంటుంది చూసారా, దాన్ని దీంట్లో వేయాలండి ఈ చేపల పులుసులో. ఇలా వేసిన తరువాత బాగా ఒకసారి అటు ఇటుగా కొంచెం షేక్ చేస్తారు. పులుసు వేసి కలిపిన తర్వాత కాసేపు వరకు కూడా మూత పెట్టేసి ఉంచాలండి. లోపల కూడా ఉడుకుతూ ఉంటుంది ఈ చేపల కూర అనేది, చిన్న చేపల కూర. ఇదిగోనండి, మెల్లగా కూడా అక్కడ కింద గ్యాస్ స్పీడ్ పెంచారు. కొంచెం కారం తక్కువైతే ఇంకా కొంచెం వేస్తున్నామండి ఈ కర్రీలో. బాగా అయితే పులుసుగా ఇక ఎగురుతుందండి ఈ కూర అనేది. ఇదిగోనండి, బాగా కూడా స్పీడ్ పెట్టారు. అంతా కూడా సరిపోయిందండి, ఉప్పు అంతా కూడా దీంట్లో. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, చిన్న చేపల కూర. ఇదిగోనండి, నేను రైస్ అయితే పెట్టుకున్నాను. ఈరోజు చికెన్ మరియు ఫిష్ కర్రీ అండి. చాలా బాగుంది, కూర కూడా చాలా చక్కగా కూడా ఉడికిందండి, గుజ్జు గుజ్జుగా చాలా బాగుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా. చూస్తున్నారు కదా ఎంత గుజ్జుగా ఉందో కర్రీ కూడా, చాలా బాగుంది, చాలా మెత్తగా కూడా ఉడికిందండి చిన్న చేపల కూర. అలాగే అందరూ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా.